విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. బినామీ సతీష్ ఇంట్లో 2 కోట్ల నగదును గుర్తించారు ఏసీబీ అధికారులు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేద్కర్ నివాసం ఉంటున్నారు. నానక్రామ్గూడలోని ఆన్టీఆర్ అప్డే అపార్ట్మెంట్లోని అంబేద్కర్ పర్సనల్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. అంబేద్కర్ పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలున్నాయి. ఇప్పటికే అంబేద్కర్ కు బినామీలున్నట్లు అధికారులు గుర్తించారు. బినామీ వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. రైట్, విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే మణికొండ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. అయితే గత కొంతకాలం క్రితం అతన్ని ట్రాన్స్ఫర్ చేసి వేరే విభాగాన్ని పంపిస్తే తిరిగి పెద్ద ఎత్తున ఫైల్ వచ్చేసి తిరిగి అదే పోస్ట్ మణికొండ ఏడీఈ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. అయితే ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు పాల్గొన్నట్టు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైన నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు మొత్తంగా అంబేద్కర్, అతని బంధువులు, అతని స్నేహితులు, అతని బినామీల ఇళ్లలో మొత్తంగా 18 చోట్ల ఏకకాలంలో సోదాలను ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు చూసినట్లయితే బినామీ అంటే అంబేద్కర్ బినామీగా ఉన్న సతీష్ ఏకంగా 2 కోట్ల పైచీలకు నగదును స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ నగదును ప్రస్తుతానికి లెక్కిస్తున్నారు. అయితే దాదాపు 2 కోట్ల పైచీలకు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ సతీష్ ఆ అంబేద్కర్ కు బినామీగా ఉన్నాడు. అతనికి సంబంధించిన రిలేషన్ వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. తర్వాత సతీష్ పేరు మీద పెద్ద ఎత్తున రిలేషన్ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. సతీష్ అంబేద్కర్ కలిసి పెద్ద ఎత్తున కొన్ని కంపెనీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా వీళ్ళు కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ మేరకు వ్యాపారం కూడా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే సతీష్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నాడు. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఉన్న సతీష్ అతని ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు ఏకంగా 2 కోట్ల పైచీలకు నగదును కూడా స్వాధీనపరచుకున్నారు. అయితే ఈ సతీష్ తో పాటు ఇంకా బినామీలు చాలా మంది ఉన్నారు. బినామీ సంబంధించి అంబేద్కర్ సంబంధించి ఒక 12 మంది బినామీ ఇళ్లను కూడా ఇంకా అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే అంబేద్కర్ పెద్ద ఎత్తున అతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూనే అతను పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున ఏ పని కూడా ప్రతి పని కూడా అతను డబ్బులు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా తన స్టాఫ్ కు సంబంధించిన చిన్న పని అయినా కూడా డబ్బులు అయితే ఆయన పని చేయలేదు. ఈ నేపథ్యంలో అతను పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 18 కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. వ్యవసాయేతర భూములు, వ్యవసాయానికి సంబంధించిన భూములకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇండిపెండెంట్ విల్లాలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, వీటన్నిటి మీద సంబంధించి కూడా అధికారులు సోదాలు చేసి దానికి సంబంధించిన పత్రాలు మొత్తం కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇంకా ఏసీబీ అధికారులు తనిఖీలు ఇంకా పూర్తి కాలేదు. తనిఖీలకు సంబంధించిన పూర్తి సాయంత్రం చూసే అవకాశం ఉంటుంది. అయితే దాదాపు ఇప్పటికున్న సమాచారం వరకు 200 కోట్ల పైసలు 2 నుంచి 500 కోట్ల రూపాయల పైసలకు ఆస్తులు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు అనుమానం వ్యక్తం. ఈ మేరకు మొత్తం సోదాలు పూర్తయిన తర్వాత ఆ లెక్కలు కూడా తేలే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే రమేష్ వైట్ల. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. బినామీ సతీష్ ఇంట్లో 2 కోట్ల నగదును గుర్తించారు ఏసీబీ అధికారులు. విద్యుత్ శాఖలో ఏడీఏగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేద్కర్ నివాసం ఉంటున్నారు. నానక్రామ్గూడలోని ఆన్టీఆర్ అప్డే అపార్ట్మెంట్లోని అంబేద్కర్ పర్సనల్ ఆఫీస్లో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. అంబేద్కర్ పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడు అనే అభియోగాలున్నాయి. ఇప్పటికే అంబేద్కర్ కు బినామీలున్నట్లు అధికారులు గుర్తించారు. బినామీ వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు.